2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, శివరాత్రి రాబోతుంది. అండ్ ఎస్పెషల్లీ చాలా అంటే రోజు చేసే మెడిటేషన్ కన్నా శివరాత్రి రోజు కనుక మనం మెడిటేషన్ చేస్తే చాలా ఈజీగా యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో మరి ఆ రోజు ఏ టైంలో మెడిటేషన్ చేయాలి? అండ్ అలాగే మేనిఫెస్టేషన్ కూడా చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చంటారు? వెరీ ఇంపార్టెంట్ డే శివరాత్రి రోజు. శివుడు లింగోద్భవ కాలం సమయంలో చేసుకుంటే అంటే రాత్రి 12 11:50 టైం తర్వాత నుంచి మన టైం ప్రకారం 12:30 వరకు అనుకో. 11:50 నుంచి 12:30 లింగోద్భవ కాలం. ఇంకా ముహూర్తాలు క్లియర్గా కూడా ఉంటాయి. బట్ 11:50 to 12:30 మాత్రం కంపల్సరీగా వర్టిబ్రేస్ ఎవరైతే ఇలా కాకుండా ఇలా ఉండే వర్టిబ్రే అంటే నిటారుగా ఉండే ఎవరైనా మనుషులు కంపల్సరీగా సాధన చెయ్యాలి. కంపల్సరీగా మెడిటేట్ చేయాలి విత్ యువర్ స్పైన్ ఎరెక్ట్. ఓకే, స్పైనల్ కార్డ్ స్ట్రైట్ పెట్టుకుని ఉండాలి. శివరాత్రి రోజున అదే స్పెషాలిటీ. అన్ని పాకే క్రియేచర్స్కి ఛాన్స్ లేదు. శివరాత్రి రోజున నిటారుగా ఉండాలి మన శరీరం. ఓకే, మన సెన్సెస్ అన్నిటినీ, మన కోరికలు కానీ లేకపోతే డిస్టర్బెన్స్ అన్నిటినీ ఒక పాము పడగ ఎత్తి మనని చూస్తున్నా సరే మనము నిశ్చలంగా ఉండగలిగిన రోజు. అంటే ఆ కోరికలు కాటేస్తాయి, కోరికలు వెంటబడతాయి, ఏవేవో అనవసరమైన ఆలోచనలు భయపెడతాయి. అన్ని భయాలను అట్లా పక్కన పెట్టి నువ్వు కూర్చో. ఓకే, ఇది సాధనలో ఫస్ట్ స్టెప్. దట్ ఏది జరిగినా అట్లీస్ట్ శివరాత్రి రోజు మనకి చెప్తుంటారు, జన్మానికో శివరాత్రి రా అంటారు. జన్మ మొత్తం ట్రై చేస్తూ ఉంటే ఒక్క శివరాత్రి రోజు లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఇట్లా తిరిగిపోతుంది. కావాల్సినవంతా ఇట్లా మెనూలో మనం హోటల్కి వెళ్తే ఆర్డర్ చేస్తాం చూడు, అలా ఆర్డర్ చేయొచ్చు యూనివర్స్ నుంచి. కావాల్సిందంతా శివరాత్రి రోజున సాధన చేసుకోవాలి. అది 11:50 to 12:30. ఇంకా చేయగలిగితే ఎక్కువ చెయ్యండి. నిటారుగా కూర్చోవడం. పంచాక్షరి మంత్రం అందరికీ తెలిసింది, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ మెల్లిగా, తొందరపడిపోయి ఓం నమ శివాయ కాకుండా నెమ్మదిగా నీ శరీరంలోకి అది ఇట్లా నిండాలి, అన్ని నెగటివిటీస్ పోవాలి అనే ఒక ధ్యాసతో కంప్లీట్ నీ సెన్స్ ఆర్గన్స్ అన్నిటినీ, యు ఆర్ నాట్ దిస్ ఫిజికల్ సెన్స్ ఆర్గన్స్ అని తెలుసుకుని అది పక్కన పెట్టి లోపలికి ధ్యానంలో వెళ్ళండి. ఇది లింగోద్భవ కాలము అంటారు. లింగము అంటే చాలామంది స్త్రీలింగము పురుషలింగము అని కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడా కూడా సంస్కృత పదజాలంలో లింగము అంటే స్త్రీలింగము పురుషులు జెండర్కి సంబంధించింది కానే కాదు. ఓకే, దాని మీనింగ్, దాని పద్ధతి వేరు. సో అందుకని శివలింగము అంటే యూనివర్సల్లీ ఒక యూనివర్సల్ కనెక్షన్. ఓకే, విచ్ ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ కాజేషన్. కారణములు లేకపోతే సమయము లేకపోతే ఈ స్పేస్, ఈ ప్లేస్ వాటికి సంబంధించింది కానే కాదు. శివుడి ఆర్ దట్ విచ్ ఈజ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నథింగ్ అనేదే శివుని యొక్క తత్వము. అన్నీ అంతటా అన్నిట అదే ఉంది అనేది గ్రహణలోకి తెచ్చుకోవడానికి, మన మైండ్లోకి దాన్ని ఫిక్స్ చేయడానికి. మైండ్ డివేట్ చేస్తుంది, అదెలా ఇదెలా అదెందుకు ఇదెందుకు ఇలా డివేట్ చేస్తుంది. డీవియేట్ కాకుండా మైండ్ని కంప్లీట్నెస్ అండ్ ఆ శూన్యములోను దాంతోపాటు పూర్ణములోను అదే ఉంది అనేది తెలుసుకోవాలి. ఓకే, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎక్కడో అక్కడెక్కడో ఉంటుందేమో అనుకుంటారు. కాదు, నీ లోపలే ఉంది దట్ ఈజీ శక్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆర్ ఎక్కడికైనా వెళ్ళాలంటే 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. అదే కళ్ళు మూసుకున్న ఆఫీస్ అనుకుంటే నీ మైండ్ సమయం లేకుండా వెళ్ళిపోతుంది. సో నువ్వు కలలు గంటున్నప్పుడు అలలు వస్తాయి, పెద్ద పెద్ద కొండలు వస్తాయి, డైనోసార్లు వస్తాయి. అన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా. అలలు వచ్చినట్టు, అదేదో రంగురంగుల బట్టలు వేసుకున్నట్టు అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. మరి ఇంత దాంట్లో ఎలా పట్టింది అవన్నీ? అదే శివుడి కలగంటుంటే అలా మనం అందరం పట్టేశాం. ఓకే, అంత చిన్నదనమాట. అంటే మనకి టైము గేము ఏముండదు. యూ కెన్ కంప్రెస్ టైమ్ టు ఎనీథింగ్. అది శివ. యూ కెన్ కంప్రెస్ నీ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇట్లా కంప్రెస్ చేసేయచ్చు. ఆ కాన్షియస్నెస్ నీ లోపల చిన్నగా వెలుగుతోంది, దాన్ని గుర్తించు. సో కళ్ళు మూసుకున్నప్పుడు నీకు స్పేస్ అనేది మాయమైపోయింది. ఇక్కడ నుంచి
ప్యారిస్ వెళ్ళిపోయావు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయావు. సో స్పేస్ పోయింది, ఓకే, సైజ్ పోయింది, సైజ్ అసలు లేదు, టైం పోయింది, వెంటనే వెళ్ళిపోవచ్చు ట్రావెల్, యూ కెన్ జస్ట్ గో. సో ఇవన్నీ పోయాయి కాబట్టే నీ కాన్షియస్నెస్ని నువ్వు గుర్తించగలిగితే, కళ్ళు మూసుకోగానే లోపల కన్ను తెరుచుకుంటుంది, ఆ కన్నుని చూసే కన్ను, దాన్ని గుర్తించడమే సాధనా ప్రక్రియ. ఓకే, సో దట్ విచ్ ఈజ్ అబ్జర్వింగ్ యువర్ ఇంటర్నల్ ఐ, అంటే థర్డ్ ఐని అబ్జర్వ్ చేస్తున్న ఐ. ఓకే, నీకు ఒక కళ్ళు మూసుకోగానే నీ కళ్ళ ముందు ఒక పరదా వచ్చి దాని మీద అన్ని ప్లే అవుతున్నాయి కదా, ఆ ప్లే అవుతున్న దాన్ని అబ్జర్వ్ చేసేది ఈజ్ ద కాన్షియస్నెస్, అది శివ. ఇంకా రకరకాల డెఫినేషన్లు చెప్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ బుక్లో ఇలా ఇచ్చారు, ఈ బుక్లో ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఒక్క సాధన, ఒకవేళ మీరు ఏదీ చేసుకోలేకపోయినా ఈ ఒక్క సాధన అయితే చేయండి కదా, దట్ యూ ఫోకస్ ఆన్ దట్ కంప్లీట్నెస్. ఎవ్రీథింగ్ యూనివర్స్లో, నువ్వు కొండ చూస్తే కొండ ఇక్కడ ఉందా, నువ్వు సముద్రం చూస్తే ఇక్కడికి వచ్చేసిందా, అన్నీ ఇక్కడ ఉన్నాయా, దానిని అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. ఈ ఒక్క శివరాత్రి ట్రై చేయండి, మీరు నిజంగా చాలా చాలా అరే భలే ఉంది అనుకుంటారు. అలా వచ్చినప్పుడు, అలాంటి సెన్స్లోకి మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటి పక్కన జరిగినప్పుడు, ఆర్డర్ ఎనీథింగ్, ఆస్క్ ఎనీథింగ్, అట్లా తీరిపోతుంది. సో మేనిఫెస్టేషన్ అట్లా పనిచేస్తుంది. వేర్ యూ ఆర్ ఇన్ దట్ బ్లిస్ ఆఫ్ ఐ యామ్ యూనివర్స్, ఇది సంపూర్ణం, పూర్ణమదః పూర్ణమిదం, శూన్యమదః శూన్యమిదం, ఎవ్రీథింగ్ అందులోనే ఉంది, ఎవ్రీథింగ్ అందులోనే ఉంది అని తెలుసుకోవడమే ప్రాక్టీస్. అది ఒక రోజులో ఎక్కకపోవచ్చు, అందుకే అంటారు మనకు జన్మానికో శివరాత్రి అని. ఈ శివరాత్రి రోజు ట్రై చేయండి, నెక్స్ట్ శివరాత్రి కల్లా అవుతుంది. తొందరపడద్దు, రిలాక్స్, నెమ్మదిగా చేయండి, వస్తుంది. ఇది జీవితకాలం ప్రాసెస్, ఇది బ్రహ్మైక జ్ఞానం. సో ఇది ఒక రోజులో రాదు. కీప్ ఆన్ డూయింగ్ ఇట్. అందులో శివరాత్రి మంచి రోజు స్టార్ట్ చేయండి. ఆ రోజు ఏం జరుగుతుంది సార్ యూనివర్స్లో? బేసిక్గా చూస్తే ఫిబ్రవరి ఎండ్ వచ్చేసరికి చలి శివ అని వెళ్ళిపోతుంది అంటారు. సో క్లైమేట్ చేంజ్ అవుతుంది, యువర్ ఎనర్జీస్ ఆర్ అప్సర్జ్డ్, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బై మిస్టేక్ అని అట్లీస్ట్ టీవీ చూస్తున్నా కూర్చుంటే నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకసారి రుచి చూసిన వాళ్ళు నమ్మరు, ఒక్కసారి దాన్ని టేస్ట్ చేసిన వాళ్ళు ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని వదలలేరు. దే విల్ నాట్ లీవ్, తెలుసా. టైం దొరికినప్పుడు అట్లా కూర్చుంటారు అంతే, దే జస్ట్ సిట్ దేర్. వాళ్ళకి 16 గంటలు 18 గంటలు ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ వీఆర్ లుకింగ్ ఎట్. అండ్ అది మూఢంగా, అదేదో మూర్ఖత్వంలో చేయొద్దు. జస్ట్ ఎంజాయ్ దట్, లెట్ ఇట్ కమ్. నీ మైండ్ హాలూసినేట్ చేస్తుంది. మళ్ళీ మైండ్ నాకు పాములు కనిపించాయి, దేవుళ్ళు కనిపించారు, ఇట్లా ఏవో హాలూసినేట్ చేస్తుంది. హాలూసినేట్ అవ్వద్దు, నెమ్మదిగా ప్రాసెస్లోకి రండి. దెన్ యూ విల్ రియలైజ్ వాట్ ఈజ్ రియాలిటీ. ఒకసారి రియాలిటీ రియలైజ్ అయ్యాక, అది ఆ టేస్ట్ చూసేశాక, ఇంకా ఎవరు మీకు నేర్పించి చెప్పాలి, అర్థం చేయించాలి అనే స్టేజ్ ఉండదు. యూ విల్ రియలైజ్ ఇట్. సో ఈ శివరాత్రి రోజు చేయాల్సిన ప్రయత్నం చెప్తున్నా. జస్ట్ ఓ చిన్న దీపం పెట్టుకోండి, ఓకే. శివయ్య లింగం కనుక కరెక్ట్గా ఊహించుకోగలిగితే, ఒక మంచి స్ఫటిక లింగం, అట్లా మెరుస్తున్న స్ఫటిక లింగం పైన ఒక అట్లా కుంకుమ బొట్టు పడితే ఎట్లా ట్రాక్ అవుతుందో అలా కూర్చుని, ఓకే, జస్ట్ ఆ ధ్యాసలోకి వెళ్ళి ఓం నమః శివాయ అనేది ఎంత మెల్లిగా చేయగలిగితే అంత మెల్లిగా, అదేదో తొందరపడద్దు, ఎంత మెల్లిగా మీ లోపల ఇట్లా వైబ్రేట్ అయి తిరగాలి లోపల, అంత మెల్లిగా చేయండి. నంబరు, కౌంటు, ఎంతసేపు చేయాలి, ఈ సుత్తిలో పడకుండా రిలాక్స్ అయిపోండి. శివుడే మీకు దక్కాలి అనుకుంటే, శివుడు ఏమిస్తాడు అనే దానికంటే శివుడే కావాలి అని కోరుకోండి. శివుడిని కోరుకోండి, శివుడి నుంచి ఏమైనా కోరుకోవడం కంటే అన్నీ వస్తాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క డెఫినేషన్ మారచ్చేమో కానీ మీనింగ్ మాత్రం ఇదే, ఓకే. ఇదే మీరు పట్టుకోవాలి, ఇదే ఎక్కించుకోవాలి. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఆ సంపూర్ణత్వాన్ని మీరు ఎంజాయ్ చేసిన రోజున మీరు వేరు, మీ కుటుంబం వేరు, మీ పిల్లలు వేరు, చెట్టు వేరు, పుట్ట వేరు ఉండదు, అన్నీ కలిసిపోతాయి. సో యు ఆర్ రెజనేటింగ్ దేర్. అది మజా వస్తుంది, లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అది ట్రై చేయాలి, హోప్ఫుల్లీ. డెఫినెట్గా సార్. అండ్ దాంతోపాటు కౌలు సూర్య మెడిటేషన్కి సంబంధించి క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? March 1st to 5th 5-day కోర్స్ ఉంది, కౌల సూర్య సాధన. అందరు జాయిన్ అవ్వండి, వెరీ పవర్ఫుల్. ఓకే, స్వశక్తి సంధాన్ కానీ, ముద్ర చిహ్నాస్ కానీ ఇవి నేర్పిస్తున్నాను.
అండ్ మెల్లగా చేసుకోండి ప్రాసెస్. నవగ్రహాల ద్వారా మనకి మైండ్లో జరిగే ప్రాబ్లమ్స్ వాటన్నిటిని కూడా మనం అడ్రస్ చేస్తాం దీంట్లో. సో March 1st to 5th మార్నింగ్ 6 to 7 AM ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా మార్నింగ్ 6 to 7 ఆన్లైన్ ఉంటుంది. మీ ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని హాయిగా సాధన చేసుకోండి. మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుందనే ఆశిస్తున్నాను. హోప్ఫుల్లీ దిస్ విల్ హెల్ప్ ఫర్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్.